దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ శ్రేష్టమైన ఉదయ కాలములకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రసంగి 7:9. ఆత్రపడి కోపడవద్దు, బుద్ధిహీనులు అంతరింద్రం యందు కోపము సుఖ నివాసము చేయును. కాబట్టి ఇక్కడ వాక్యం ద్వారా ప్రభు మనతో చెప్తున్నాడు, ఆత్రపడి కోపపడే వాళ్ళు అనేకులు ఉంటారంట. మరి కొంతమంది ఎలా భావిస్తారంటే, కోపం వారి బలముగా భావిస్తారు. నేను కోపపడితే ప్రజలు భయపడతారు, కోపంతో నేను అందరినీ కంట్రోల్ చేసుకోగలను, కోపంతో నేను నా శత్రులందరినీ ఓడించగలను. పలు విధాలుగా మనిషి ఆలోచిస్తూ ఆ కోపముని తన యొక్క అవకాశముగా వాడుకుంటుంటారు. దేవుని వాక్యం చెప్తుంది, ఆత్రపడి కోపపడవద్దు. ఆత్రం అనేది ఉండకూడదు కోపంలో. బుద్ధిహీనులు అంతరింద్రియముల యందు కోపం సుఖ నివాసం చేస్తారట. కాబట్టి కోపం ఎవరిలో ఉంటదంటే బుద్ధిహీనుల్లో ఉంటది. బుద్ధి లేని వారి అంతరింద్రియములలో కోపము సుఖ నివాసం చేస్తారట. చూడండి, ఈ కోపం అనేది ఎక్కడుంటది? శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవమును బలహీనపరుస్తుంది. నడినెత్తు నుంచి అరికాలు వరకు అంతరింద్రియంలో కోపము సుఖ నివాసము చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలైన మనము జ్ఞానము కలిగి ఈ కోపము అనేటువంటి ఈ స్వభావాన్ని మనము కంట్రోల్ చేసుకోవాలి. కోపము ఆత్రపడి ఆ కోపపడే వారిగా మనము ఉండకూడదు. ఒక సుమతి శతకము మరి చిన్నప్పుడు నేను చదివి ఉన్నాను. దాంట్లో ఏం చెప్తుందంటే, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండు తజ్జము సుమతి అని చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటి? మన కోపము మనకు శత్రువు. మన శత్రువు ఎవరో కాదు, మన కోపమే మనకు శత్రువు. అతిగా కోపపడ్డమే మన శత్రువుగా మనకు మారిపోతుంది. మరి అది కోపం పెరిగే వాళ్ళకి ఏమొస్తుంది? బీపీ, షుగరు, ప్రతి విధమైనటువంటి వ్యాధులు వారి అంతరింద్రియములలో సుఖ నివాసము చేస్తుందంట సాతాను. లేదా ఈ కోపం అనేటువంటి బలహీనపరచు దుష్టుని ఆత్మ ఏం చేస్తుంది? వారిలో సుఖ నివాసం చేయడం వల్ల వారి శరీరం అంతా పలు విధాలైనటువంటి వ్యాధి, హైపర్ టెన్షన్ పెరిగిపోతుంటది. నరాలు తెగిపోయేంత కోపం వచ్చేస్తుంటది. మరి ఈ సుమతి శతకంలో కూడా ఏం చెప్తుంది? కోపము మనకు శత్రువు అంట, మిత్రువు కాదు. కానీ శాంతము కలిగి ఉండడము మనకు రక్షణ. దయగలిగినటువంటి స్వభావం మనకు సొంత బంధువు లాంటిది. కాబట్టి సంతోషంగా ఉండడం స్వర్గం, దుఃఖంగా ఉండడం నరకం అంటుంది. కాబట్టి మనము జ్ఞానము కలిగి కోపాన్ని తగ్గించుకునే వారిగా ఉండాలి. ఆత్రపడి మనము కోపపడకూడదు. కోపపడి మనము పాపము చేసేవారిగా ఉండకూడదు. దేవుని వాక్యంలో మనం గమనిస్తే సామెతల గ్రంథము 29వ అధ్యాయం, సామెతల గ్రంథము 29వ అధ్యాయం 22వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. కోపిష్ఠుడు కలహాన్ని రేపుతాడంట, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. కాబట్టి కోపిష్టి ఎప్పుడు వీరి కోపిస్తయ్యా అని చెప్తుంటాడు. ప్రతి దానికి కోపం వచ్చేస్తుంటది. ఇటువంటి వ్యక్తి దేవుని బిడ్డ కాదు. కోపిష్టి ఏం చేస్తాడు? కలహాలు రేపుతాడు, తగులు రేపుతాడు, గొడవలు తీసుకొస్తాడు. చూడండి, కొంతమంది కోపిష్టులు మనం గమనిస్తే వాళ్ళని ఊరికి ఒక మాట మనం కదిలిచ్చామంటే చాలు, వాళ్ళు 100 మాటలు మాట్లాడుతుంటారు, ఎదురు తిరుగుతుంటారు, గొడవలకు ముందుకు వస్తుంటారు, రచ్చలు చేస్తుంటారు. కోపము మనల్ని ఏం చేస్తుంది? కలహాన్ని రేపుతుంది, అందరితో శత్రుత్వం. ముంగోపి ఏం చేస్తాడు? ముక్కు మీద కోపం ఉండేవాడు అధికమైన దుష్క్రియలు చేస్తాడంట. 1-2 కాదు, తను చేసే క్రియలన్నీ దుష్క్రియలే. ఎందుకంటే కోపము దేవుని స్వభావం కాదు, కాబట్టి దుష్టుని స్వభావం అది. ఈ దుష్టుని స్వభావం ఎప్పుడైతే తనని పరిపాలిస్తుందో, ఈ కోపం ద్వారా పలు విధాలైనటువంటి పాపాలు చేస్తుంటారు. కొంతమంది చూడండి,
మరి ఆ కోపం కట్టలు తెంచుకొని మరి ఒకరినొకరు కొట్టుకుంటుంటారు, గాయపరుచుకుంటుంటారు, మనుషుల్ని హత్యలు చేస్తుంటారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే కోపం వల్ల అపవాదికి స్థానం ఇవ్వడం, కోపం వల్ల దురాత్మను మనలోనికి తీసుకోవడం, ఈ అదుష్ట ఆత్మ మనలో ప్రవేశించడం ద్వారా దుష్క్రియలు చేయిస్తుందంట. కాబట్టి జ్ఞానము కలిగి మనము కోపం నుంచి బయటికి రావాలి, కోపంలో ఉండకూడదు. చూడండి, అదే సామెతలు 29వ అధ్యాయం 11వ వచనం మనం చదివితే, సామెతలు 29:11, బుద్ధిహీనుడు తన కోపమంతా కనబరుచును, జ్ఞానం గలవాడు కోపం అణుచుకొని దాన్ని చూపకుండును అంటాడు. బుద్ధి లేనివాడు, మరొకసారి వాక్యం చెప్తుంది, బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? కోపం అంతా కట్టలు తెంచుకొని అది కక్కేసేయాలి, వేరే వాళ్ళ మీద కక్కేసేయాలి. కొంతమంది అనుకుంటారు, నా కోపం అంతా చూపిస్తే ఆ కోపం అంతా బయటికి వెళ్ళిపోవడం వల్ల నాకు ఒక గొప్ప నెమ్మది, లేకపోతే ఆ కోపం నాలో పెట్టుకొని నాకు ఒక రకంగా కలవరం, నా శరీరం నా కంట్రోల్లో ఉండదు, కాబట్టి కోపం అంతా చూపించేస్తే నేను ఫ్రీ అయిపోతాను. ఫ్రీ అయిపోవడం కాదు, ఆ కోపం వల్ల నువ్వు ఎంత చెడ్డోడు అనేది సాతానుడు ఈ లోకానికి చూపిస్తాడు. నీ గుణం ఎంత భయంకరమైనది, నీ స్వభావం ఎంత దుర్మార్గమైనది అనేది దుష్టుడు నిన్ను కంట్రోల్ చేస్తూ ఆ స్వభావాన్ని బయటికి తీసుకొని వస్తాడు. అందుకే అటువంటి వాడు, కోపం కనబరిచేవాడు ఎవడంట? బుద్ధిహీనుడు. కానీ జ్ఞానం కలిగిన వాడు ఎట్లుంటాడు? కోపం అణుచుకొని దాన్ని చూపడం. జ్ఞానం కలిగిన వాడి వల్ల మనం ఉంటున్నామా? బుద్ధిహీనులాగా కోపం అంతా చూపిస్తున్నామా? జ్ఞానం కలిగి కోపం అణుచుకొని మరి చూపకుండా ఉంటున్నామా? మరి జ్ఞానం కలిగిన వాడు అణుచుకోవడం మట్టుకే కాదు, జ్ఞానం కలిగిన వాడు చేసే ఇంకొక ముఖ్యమైన పని తెలిసిన, అదే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివితే వాక్యం చెప్తుంది, జ్ఞానులు కోపమును చల్లారుస్తారంట. హల్లెలూయా. అణుచుకొని చూపకుండా మట్టుకే కాదు, జ్ఞానులు కోపాన్ని చల్లారుస్తారు. కోపము కలగనీయకుండా, కోపం వల్ల వచ్చేటటువంటి వైరము, శత్రుత్వం పెరగనీయకుండా జ్ఞానులు కోపమును చల్లార్చేవారిగా ఉంటారు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మరి సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మత్తయి 5:9 రాయబడింది. సమాధాన పరుస్తున్నామా? మరి కోపం ద్వారా కలహాల్ని రేపుతున్నారా? ఈ దినాలు అనేక మందికి మరి కోపపు ఆత్మ, దుష్టాత్మ వారిలో దూరడం వల్ల మరి కుటుంబంలో సమాధానం లేవు, కుటుంబంలో గొడవలు, బయట వారితో గొడవలు, ఎక్కడ పట్టినటువంటి వైరం, శత్రుత్వం పెరిగిపోయి మనుషులు ఈ దినమున మరి ఒకరి మీద ఒక దాడులు చేసుకుంటున్నారు. వారు నేను గొప్ప అనేది కనబరుచుకోవడానికి ఆ కోపం ద్వారా మరి విపరీతమైన పాపములు చేస్తున్నారు. అందుకే కోపపడు దాని పాపం చేయకుడి అని ఎఫ్ఎస్సి 4:26 రాయబడి ఉంది. కోపపడుడి కానీ పాపం చేయవద్దు. మరి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 మనం చదివితే దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతులు ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదు. హల్లెలూయా. నరుని కోపం ఏం చేస్తుంది? దేవుని నీతిని నెరవేర్చదు, లేదా దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. మనలో ఎప్పుడైతే కోపం వస్తుందో సాతాను చిత్తాన్ని మనం నెరవేరుస్తాం, సాతానుకి మనము లోబడిపోతాం, సాతాను యొక్క క్రియలు మనము చేయడానికి సాతానుడు మనల్ని లోబరుచుకుంటాడు. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది, దేవుని నుంచి నెరవేర్చదు నీలో కోపం. కాబట్టి కోపగించుటకు నిదానించు. కోపపడడానికి కొంచెం టైం తీసుకో, ఆలోచించు, నేను కోపపడకూడదా, ఈ పరిస్థితుల్లో నేను ఏ విధంగా నడుచుకోవాలి, ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వు అని ప్రభువు సహాయాన్ని నువ్వు అడుగు. ఆయన నీకు జ్ఞానం ఇస్తాడు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన గుప్తమై ఉన్నాయంట. జ్ఞానం లేని వాడు ఆయన అడగాలని దేవుని వాక్యం చెప్తుంది. అట్టి ప్రభువు యొక్క జ్ఞానం నువ్వు పొందుకున్నప్పుడు
అట్టి జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తారు? కోపమును చల్లారుస్తారు. హల్లెలూయా! కోపమును చల్లారుస్తాడు. జ్ఞానం కలిగినాడు కోపాన్ని బయటికి చూపించడు, దాన్ని చల్లారుస్తాడు, తగ్గించడానికి ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా! కానీ కోపము ద్వారా పాపము చేయడము అనేకులు చేస్తూ ఉంటారు, బుద్ధి లేని వారి వల్ల. ఆ విధంగా మనము ఉండకూడదని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 13వ అధ్యాయంలోకి మనం వెళ్తే 13వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుదాం. ప్రేమ దీర్ఘశాంతము, దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకోదు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని ప్రేమ ఎవరిలో ఉంటుందో వాళ్ళు సహించేవారిగా ఉంటారు, కోపపడేవారిగా ఉంటారు, సహిస్తారు. ప్రేమ డంబముగా గర్వంగా ప్రవర్తించదంట, అమర్యాదగా ప్రవర్తించదంట. ప్రేమ త్వరగా కోపపడదంట, అపకారాన్ని మనసులో ఉంచుకోరు. నీ మనసులో అపకారాన్ని ఉంచుకుంటున్నావా? అపకారాన్ని చేర్చుకుంటున్నావా? మరి ఇతరులు చేసినటువంటి కీడుని మనసులో పెట్టుకొని కోపం పెరిగిపోతూ ఉందా? అది దేవుని ప్రేమ నీలో ఉంటే అట్టి స్వభావం నీలో ఉండదు. ప్రేమ అన్ని దోషములను కప్పుతుందంట. కాబట్టి దేవుని ప్రేమ నీలో ఉంటే నువ్వు సమాధానంగా ఉంటావు, నువ్వు సమాధాన పడడానికి ప్రయత్నం చేస్తావు, కోపపడవు, మనుషులు చేసిన అపకారాన్ని మనసులో ఉంచుకోవు, క్షమిస్తావు. అట్టి క్షమాగుణం ఈ ఉదయకాలంలో నీలో ఉందా? క్షమించే మనస్సు నీలోకి వస్తూ ఉందా? లేదా కట్టలు తెంచుకునే కోపంతో కక్ష సాధించడానికి ప్రయత్నిస్తున్నావా? లేదా కోపము లేనట్టు నటిస్తూ వెనుక గోతులు దవ్వుతున్నావా? వెనుక వారికి విరోధముగా పనులు చేసేందుకు యోచిస్తూ ఉన్నావా? అట్ట చేయడం కూడా తప్పే. చూడండి, దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుంది? ప్రేమ కలిగిన వాడు అపకారాన్ని మనసులో ఉంచుకోడంట, క్షమిస్తాడు. అతనికి ఆ ఎదుటివాడి జీవితం మేలు కలిగి రీతిగా ప్రయాసపడతాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథము 21వ అధ్యాయం, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 14వ వాక్యంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. చాటున ఇచ్చిన బహుమానము కోపము చల్లార్చును, ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును శాంతపరచును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చాటునిచ్చిన బహుమానం కోపం చల్లారుస్తుందంట. నీకు విరోధంగా మనుషులు కోపంతో కక్ష సాధిస్తూ ఉంటున్నారా? అలాంటి వారితో వెళ్ళి సమాధానపడు, వారి పట్ల ప్రేమ కనపరచు. చాటునిచ్చిన బహుమానం అంటే వారికి ఏదో బహుమానం ఇవ్వడం అని కాదు, నీ ప్రేమను వారికి కనబరచడం. ప్రేమతో కోపాన్ని జయించు. దేవుడు ప్రేమ చేత ఈ లోకాన్నే జయించాడు. కాబట్టి దేవుని ప్రేమను నువ్వు కనబరచడానికి ప్రయత్నం చేయి. చాటునిచ్చిన బహుమానం వలె వారికి ఏదైనా సహాయం చేయి. అప్పుడు ఆ కోపం చల్లారుతుందంట. ఒడిలో ఉంచబడిన కానుక, నువ్వు ఎప్పుడైతే ఒకరిని మేలు కోరి క్రియ చేస్తావో మహాక్రోధాన్ని శాంతపరుస్తుంది. వాళ్ళు ఉన్నటువంటి భయంకరమైన కోపము తగ్గిపోద్దంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలైన మనము సమాధానముతో నివసించాలి కానీ కక్ష సాధింపుతో, మరి కోపముతో దేవుని నీతిని నెరవేర్చలేనటువంటి జీవితాలు మనం జీవించకూడదు. దినమున అనేక మంది మనం గమనిస్తే మరి దేవుని సన్నిధిలో ఒక స్వభావం ఉంటుంది, బయటికి వెళ్తే వారి కోపం కట్టలు తెంచుకుంటుంటది. వారు పగ కలిగి కక్ష కలిగి వారి జీవితాలు జీవిస్తూ ఉంటారు. అటువంటి జీవితాలు గమనించండి. వారికి శరీరం అంతా వ్యాధి, వారి కుటుంబంలో అన్నిట్లో సమస్యలు, వారి జీవితాలు ఎప్పుడు బాగుండవు. ఎందుకని? వారి కోపమే వారికి శత్రువు గనుక. ఆ కోపమే సాతాను యొక్క క్రియలు వారి జీవితాల్లో జరగడానికి కారణమవుతుంది. సమాధాన పడేవారు చూడండి, జ్ఞానం కలిగి
సమాధానంతో జీవించే వారి జీవితాలు చూడండి. వారి జీవితాల్లో సమస్యలు వచ్చినా, పరిస్థితులు ఇబ్బందికరంగా మారినా అన్ని దేవుడు క్రమపరుస్తుంటాడు, అన్ని చక్కబరుస్తుంటాడు. వారి జీవితాలని తిరిగి దేవుడు ఆశీర్వాదంలో నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమున నువ్వు కోపంను కనబరుస్తున్నావా, లేదా ఓర్చుకునే స్వభావం నీలో ఉందా? నువ్వు సమాధానంతో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావా? ఎలా ఉంటున్నావు? హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన కోపానికి ఒక ఫుల్ స్టాప్ మనం పెట్టాలి. లేకపోతే ఆ కోపము మనల్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చనీయకుండా చేస్తుంది. ఈ లోకంలో దుష్క్రియలు చేసేందుకు కారణమవుతుంది. మన శరీరము వ్యాధులతో, మన కుటుంబము కలవరములతో నింపబడి మరి మన జీవితంలో మేలు కలగనీయకుండా ఉండడానికి కోపం కారణమవుతుంది. జ్ఞానం కలిగిన వాడు కోపాన్ని చల్లారుస్తాడు. జ్ఞానం కలిగిన వాడు కోపాన్ని చూపించడు, పరచడానికి ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా! అట్టి సమాధాన పరిచేవారిగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అట్టి కృప ఇవ్వడానికి ఉదయకాలంలో నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో ఎటువంటి కోపం, ఎటువంటి కక్ష, దేని విషయంలో నీకు దుఃఖం కలుగుతుంటే ఆ పరిస్థితిని ప్రభు చేతికి అప్పగించు. ప్రభు దాన్ని సమాధానపరచడానికి, సమాధాన కార్యాన్ని నెరవేర్చడానికి ఆయన శక్తివంతుడైన దేవుడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనలు 37వ కీర్తన 8వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. కోపం మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడుకుము, అది కీడుకే కారణం అంటాడు. కాబట్టి మరి కోపము, ఆగ్రహము, ఒకరి గురించి వ్యసన పడడం, వాళ్ళు ఎందుకు బాగుంటున్నారు, వాళ్ళు ఎందుకు ఆరోగ్యంగా ఉంటున్నారు, వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానాలు ఎందుకు ఉంటున్నాయి అనేటువంటి వ్యసనం, వారి జీవితాలు ఎందుకు నాశనం కాలేదనేటువంటి ఆ వ్యసనం ఉంటే అది నీకు కీడు కలిగిస్తుంది, వాళ్ళకి కాదు. కాబట్టి జ్ఞానం కలిగి మనం ప్రవర్తిస్తూ కోపం అనేటువంటి దుష్టి స్వభావాన్ని మనలోంచి తీసివేసుకున్నప్పుడు దేవుని స్వభావమైనటువంటి ప్రేమ, దేవుని స్వభావమైనటువంటి దైవ జ్ఞానము కలిగి సమాధానపరచబడే అనుభవాలు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, కోపము దేవుని నీతి నెరవేర్చదు అని వాక్యం సెలవిస్తుందయ్యా. కానీ అనేకులు ఈ దినమున ఆత్రపడి కోపపడుతున్నారు, కోపపడడానికి సిద్ధంగా ఉంటున్నారు. బుద్ధిహీనులు ఆ కోపపడటం ద్వారా వారి అంతరేంద్రియములన్నింటినీ కూడా అయినా వ్యాధితో నింపబడుతున్నారు. సాతానుడు అట్టి వ్యాధితో వారిని మొత్తుతూ ఉన్నాడు. ప్రభువా, దేవా సహాయం చేయండి. ఇట్టి కోపమనే దేవునికి విరోధమైన స్వభావాన్ని మాలో తీసివేయండి నాయన. తండ్రి, ప్రేమ సమాధానం కలిగి మేము జీవించేందుకు సహాయం చేయండి. సత్యమైనంత మటుకు అందరితో సమాధానం కలిగి జీవించడం మాకు నేర్పించండి. దేవుని జ్ఞానము కలిగి అయినా మేము సమాధాన పరిచేందుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభు చిత్తానికి ఉదయకాల సమయంలో మమ్మల్ని అప్పగించుకొంచుండగా మీరే దేవుని స్వభావమైనటువంటి శాంత గుణాన్ని మాకు అనుగ్రహించి నైనా మా జీవితాల్లో మీరు మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.